అందరికీ మాతృభాషా దినోత్సవం సందర్భంగా మా శుభాకాంక్షలు. ప్రపంచవ్యాప్తంగా మాతృభాష ప్రాధాన్యతను గుర్తించవలసిన అవసరం ఏర్పడింది. గ్లోబలైజేషన్లో ఒక భాష ఆధిపత్యంతో అనేక మాతృభాషలకు వాటి ఉనికికే అతిపెద్ద సవాల్ కనిపిస్తూ ఉంది. అయితే మొదట్లో ఇది చాలా అద్భుతంగా గొప్పగా అనుకున్నప్పటికీ కాలక్రమేణా ప్రతి దేశంలో, ప్రపంచంలో అన్ని ప్రాంతాలలో విద్యను మాతృభాషలో కాకుండా పరభాషలో బోధిస్తే కలిగేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో అవగతమైంది. అందరూ మొదటగా ఆంగ్లేయంలో మాట్లాడగలిగితేనే ప్రపంచాన్ని జయించినట్టు అనుకొని భ్రమపడ్డ విషయం వాస్తవమే. అయితే క్రమక్రమంగా అందరూ తెలుసుకున్న విషయము ప్రపంచవ్యాప్తంగా అవసరం కొరకు పరభాషలు నేర్చుకోవడంలో తప్పులేదు, కానీ అయితే మాతృభాషను మర్చిపోవడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అనేది ఇప్పటికీ అవగతమైంది. విద్యా ప్రమాణాలు చూసినట్లయితే ప్రతి ఒక్కరికి చాలా స్పష్టంగా మాతృభాషలో విద్యాబోధన జరగనట్లయితే, మాతృభాషలో పట్టు లేనట్లయితే పరభాషలో ఎప్పుడూ పట్టు రాదు అనే విషయం అందరికీ అవగతమైంది. ఇలాంటి సందర్భంలో మన విద్యాలయంలో ఈ మాతృభాషా దినోత్సవాన్ని చాలా సముచితంగా నిర్వహించడము, అందులో పాల్గొన్నటువంటి మన చిన్నారులు, 8వ తరగతి విద్యార్థులు, 7వ తరగతి విద్యార్థులు, 6వ తరగతి విద్యార్థులు, అదేవిధంగా చేతన ఇక్కడ చాలా ఉత్సాహంగా, దీని వెనుక చాలా కృషి ఉంది. ఇంతసేపు ఎందుకంటే ఇప్పుడు మన భాషలో, మన తెలుగులో చెప్పడం అంటే ఇప్పుడు చాలా కష్టం. ఇంగ్లీష్లో అయితే 4 మాటలు చకచక వెళ్ళిపోతారు, కానీ పిల్లలు అదే తెలుగులో ఏదైనా చెప్పించాలంటే అది చాలా కష్టం. ఎందుకంటే అది ఒక పెద్ద పరభాష అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఏదైనా చెప్పించాలన్నా, దాన్ని నేర్పించాలన్నా, దాన్ని రాయించాలన్నా అంత సులభం కాదు ఇప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఇంత పెద్ద కార్యక్రమం జరిగిందంటే గురుగారు చెప్పినట్టు నిజంగా 20 రోజుల శ్రమ ఉంది ఇందులో. 20 రోజుల కార్యక్రమం నిజంగా అది రక్షిత, ఒకసారి ప్లీజ్ నువ్వు వేదిక మీదకి వచ్చినట్లయితే. నిజంగా అమోఘం, అద్భుతం. ఈరోజు మన విద్యాలయంలో జరిగినటువంటి ఒక అపూర్వ సంఘటన ఇది. ఎప్పటికీ ఏమో ఇంకొకరు ఎవరైనా చేయగలరేమో, చేస్తే చూడగలమేమో, అది మన భాగ్యం. ఈ సంఘటన ఇంకొకసారి చూసే భాగ్యం కనుక కలిగితే ఎవరికైనా సరే అది వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన సుకృతమే. అలాంటి పూర్వజన సుకృతంగా భావిస్తున్నాము. ఈరోజు నీ గొంతును నరసింహస్వామి అవతార ఘట్టాన్ని ఒకసారి కళ్ళ ముందుకు, అంటే పామర్లో మాకేమో అర్థం కాదు ఆ గ్రాంథికము, ఆ అర్థము, బట్ తెచ్చావు. నీ కృషి, నీ పట్టుదలతో అది తీసుకొచ్చావు. గురుగారు మీరు ఇక్కడికి వచ్చినట్లయితే ఒక చిన్న కానుకను గురుగారు, అదేవిధంగా నరసింహరావు సార్ గారు కలిసి
ఈ అమ్మాయి చేసిన ఆ, ఆ, ఈనాటి కవిత పాఠం అది అంతా అది పలకడము గుర్తుపెట్టుకోవడం దేవుడికి ఎరక. దాన్ని ఇప్పుడు ఇచ్చి చదవమంటే కూడా మనకు చాలా మందికి అవదు. ఎట్లా గుర్తుపెట్టుకుందో ఈ తల్లి ఆ, చేతన నువ్వు రమ్మ అక్కడ ఉండు. స్కందజ కూడా అద్భుతం సృష్టించింది స్కందజ. కాకపోతే ఒకటే ఉంది ఇప్పుడు, అందుకని నువ్వు ఇక్కడికి రా, ఈ ఫోటోలోకి నువ్వు రా. అపూర్వం స్కందజాని యొక్క అది ఎట్లా గురువు గారు రాయడము, మీరు దాన్ని ఇక్కడ ప్రస్తుతించడము ఒక అద్భుతం. ఇది ఈ అద్భుతాన్ని నువ్వు నీ ద్వారా పలికించావు. అది పట్టుకొని నీకు అలాంటిది ఒకటి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకటే ఉంది ఈరోజు. ఖచ్చితంగా నీకు కూడా అలాంటిది ఒకటి తెప్పించడం జరుగుతుంది ఈరోజు సాయంత్రానికి. అద్భుతం, చాలా అద్భుతం. ఈ స్కూల్లో మన విద్యాలయంలో ఈరోజు జరిగినటువంటి 2 అద్భుతాలు. ఒకటి రక్షిత రూపాన, అది మరీ అద్భుతం. స్కందజ రూపాన 2వ అద్భుతం. అసలు నేను ఊహించలేదు. అంటే నేను మధ్యలో దురదృష్టం కొద్ది ఒక 10 నిమిషాలు మిస్ అయ్యాను. ఎవరన్నా ఇలాంటి చేస్తుంటే చెప్పలేను. బట్ నేను వచ్చిన తర్వాత జరిగినటువంటి 2 అద్భుతాలు ఇవి. నేను మధ్యలో మిస్ అయినప్పుడు ఎవరన్నా చేసి ఉండొచ్చు, వారిని గుర్తించకపోయి ఉంటే క్షమించండి. రియల్లీ ఇది ఇప్పుడున్న పరిస్థితులు, అంటే తెలుగును చదవడమే రాయడమే కష్టంగా ఉన్న ఈ పరిస్థితుల్లో ఇంత పెద్ద గ్రాంథికాన్ని కంఠస్థ భాగవతంలో పోతన గారి అనువాదమే అది. నృసింహస్వామి యొక్క అవతారము, దాన్ని ప్రహ్లాద మహానుభావుడు ప్రహ్లాదుడు ఆయన అవతారాన్ని మరలా పరిసమాప్తం చేసే విధంగా ఆ ప్రార్థన చేస్తారు. అంటే ఆ ఉద్రేకము, ఆయన యొక్క ఆ కోపాగ్నిలో ఉన్నారు. నృసింహస్వామి ఆ రాక్షసుని అంతం చేశారు. వాళ్ళ నాన్ననే, ప్రహ్లాదుని నాన్ననే అంతం చేస్తారు. కానీ ఆయనకు వచ్చినటువంటి ఆవేశము, ఆ కోపము, ఆ రౌద్ర రూపం అనేది అది ఎవరితో అవ్వలేదు. ఎవరు ఆయనను ఫేస్ చేసేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఆయన్ని శాంతపరచాల్సినటువంటి బాధ్యత ఒకే ఒక్కరి మీద పడింది. ఎవరైతే ఆయన యొక్క అవతారానికి కారకులు, ఆయన యొక్క అవతారాన్ని పిలిచింది ఆయనే. ఆయన కోసమే ఆ అవతారం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆ బాధ్యత ఆయన మీదనే పడింది. ఆయనను శాంతపరిచేటువంటి బాధ్యత ప్రహ్లాదుడి మీద పడితే, ప్రహ్లాదుడు వర్ణించినటువంటి వర్ణనేమది. ఆ యొక్క భక్తి పారవశ్యతతో ఆ భావంతో ఆయన యొక్క కోపాన్ని తగ్గించారు. ఆ నరసింహస్వామి యొక్క కోపాన్ని తగ్గించడం జరిగింది. ఆ ఘట్టాన్ని మన ముందు ఇంత శ్రద్ధగా ఎన్ని రోజులు నేర్చుకుందో ఏమో. ఎన్ని రోజులు నేర్చుకున్న తల్లి ఇది? 20 రోజులు. నిజంగా 20 రోజులు కూడా తక్కువే. ఇది ఎంత చక్కగా, ఎంత అంటే ఒక స్పాంటానిటీ, అది ఎక్కడ ఎలాంటి బ్రేక్ లేకుండా, ఎలాంటి రియలీ అద్భుతం తల్లి. వెరీ వండర్ఫుల్ థింగ్. యూ నీడ్ వండర్ఫుల్ జాబ్. మీకు ఎన్ని చెప్పినా తక్కువే. ఈరోజు ఇలాంటి పిల్లలు మన విద్యాలయాలు ఉన్నారంటే మనకు చాలా సంతోషము. మొత్తం బాగా భగవద్గీత మొత్తాన్ని నువ్వు కంఠస్థం చేసేటట్టుకుందిరా నువ్వు అనుకుంటే అది ఒక అద్భుతం అవుతుంది. భగవద్గీతలో ఉన్నటువంటి 700 శ్లోకాలను కంఠస్థం చేసి పడేసి అంత ధారణ ఉన్నట్టుకుంది అమ్మాయికి. అంత ధారణ ఉంటేనే ఇంత అద్భుతాలు చేయగలుగుతారు. గురుగారు చాలా పెద్ద కార్యక్రమం చేశారు. వీళ్ళందరికీ ఇంత ఇన్స్పిరేషన్. ఎందుకంటే పిల్లల్లో ఉంటుంది టాలెంట్, దాన్ని మనము గుర్తించాలి. దాన్ని గుర్తిస్తే దాన్ని వాళ్ళు బయటకు తీసుకొస్తారు. సో చాలా పెద్ద కార్యక్రమం జరిపినందుకు గురుగారికి, అదేవిధంగా నరసింహరావు సార్ గారికి, ఈ పిల్లలు అందరి పేర్లు ఇప్పుడు చెప్పడానికి కూడా నాకు టైం కూడా లేదేమో. అబ్బాయిలు అమ్మాయిలు చాలా మంది చాలా చక్కగా, వాడు హేమసాగర్, లక్ష్మీశ్రీ సాయి, శాలిని చాలా చక్కగా ఇక్కడ వ్యాఖ్యాతలుగా ఉన్నారు. అదేవిధంగా చాలా మంది పిల్లలు అంటే ఈ వేదిక మీదకి రావడము, ఆ మాట్లాడడము, దానివల్ల మీలో ఉన్నటువంటి ఆ యొక్క స్టేజ్ ఫియర్ అది పోతుంది. అది పోతే మనం తర్వాత అద్భుతాలు చేయొచ్చు. సో ఇంతమంది పిల్లలు ఇక్కడికి రావడము అది చాలా సంతోషం.
వీలైనంత ఎక్కువ మంది ఇక్కడ పాల్గొన్నారు. అది చాలా ఆనందం. ఇలా ఎక్కువ మంది పాల్గొనడం వల్ల మీలో ఉన్నటువంటి ఆ ఇన్హిబిషన్స్, అంటే పిల్లల్లో తెలియకుండా కొన్ని భయాలు ఉంటాయి. వేదిక మీదకి రావాలన్నా, ఏదన్నా చెప్పాలన్నా, మాట్లాడాలన్నా అవి ఒక్కొక్కటిగా దూరం అవుతాయి. ఇంకా ఒకరోజు మీరే తయారవుతారు. ఈ రక్షిత లాగనో, స్కందజ లాగనో ఒకరోజు మీకు మీరే తయారవుతారు అనమాట. కాబట్టి వచ్చినటువంటి ప్రతి చిన్న అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రతి పిల్లవాడు రావడానికి ప్రయత్నం చేశారు. మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, గురువు గారికి, నరసింహరావు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క మాతృభాష దినోత్సవాన్ని చాలా అద్భుతంగా ప్రణాళికబద్ధంగా నిర్వహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇదంతా మీ వాత్సల్యం వల్లే సాధ్యమైంది ప్రధానాచార్యులు గారు. అయితే మా విద్యార్థులు కూడా తక్కువ కాదు. మా తీర్థానంద్, సాయి ప్రణవ్, గిరిధర్ వీళ్ళు ఈరోజు 75 పద్యాలు చెప్పారు గురుగారు. వారికి ఎంతమంది అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ విద్యాలయ తరపున రాబోయే కాలంలో ప్రధానాచార్యుల తరపున మీకు అందరికీ పురస్కారాలని ఉంటాయి తప్పనిసరిగా. కాకపోతే అది ఏ రోజు అనేది నేను చెప్తాను. మీరు చేసినటువంటి విశేష కృషికి మీరు పడినటువంటి కష్టానికి తప్పనిసరిగా విద్యాలయ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటుంది. మరొక రోజు మీకందరికీ కూడా బహుమానాలు ఇవ్వడం జరుగుతుంది. మరి చివరిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చి చాలా చక్కగా వారు అప్పగించినటువంటి పని చేసినటువంటి వాళ్ళకి ధన్యవాదాలు. కార్యక్రమాన్ని సజావుగా నడిపించినటువంటి కుమారి శాలిని, కుమారి లక్ష్మీ శ్రీసాయి, హేమసాగర్ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఇంతసేపు కూర్చొని శ్రద్ధగా తిలకించినందుకు మీకు కూడా ధన్యవాదాలు. మాకు ఇటువంటివి అప్పటికప్పుడు తయారు చేసినటువంటి మన ఆర్ట్ మాస్టర్ చక్రపాణి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మా చిన్నారులు ఎప్పుడు మైక్ అరేంజ్మెంట్ ఇచ్చినటువంటి ఎంఎం మేడంకి, వాళ్ళ శిష్య బృందానికి వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా 9వ తరగతి వాళ్ళు అందరికీ కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి కుర్చీలు వాళ్ళే వారికి ధన్యవాదాలు. ఈ సభను తిలకించి అందరూ జయప్రదం చేసినటువంటి వారందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీరు కూడా చాలా మంది ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి మీలో ప్రతిభ ఉంది కాబట్టి అవి చేయవాలని కోరుకుంటూ, ముఖ్యంగా మా కారాలు వచ్చి ఇక్కడ చెప్పినటువంటి మా 6వ తరగతి బాలురు, అదేవిధంగా నినాదాలు చేసినటువంటి మా 8వ తరగతి బాలురు, తర్వాత పద్యాలతో మీ ముందుకు వచ్చినటువంటి బాలురు, ఇలా అనేక రకాలుగా తెలుగు భాష గొప్పతనాన్ని గురించి తెలిపినటువంటి మా 8వ తరగతి బాలురు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.